పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో పిలుపులా గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా. స్వామి పిలుపులా గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా. నీవు బిడ్డలను దీవించగను వేగమేరావయ్యా, మమ్ముల దీవించవా వేగమేరావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు వదులుగనే వచ్చింది స్వామి, వదులుగనే వచ్చింది స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో కుటుంబ శాంతి సమాధానం దయచేయడం ప్రార్థించుదాం. ఎస్ క్రెన్రాస్, ఎస్ రాజ్ కుమార్, ఎస్ తన్వీర్ రాజులను ఆస్వాదించాలని ప్రార్థించుదాం. లోపింటి రాజ్ కుమార్, లోపింటి కుమార్ పండు తన యొక్క వివాహ మహోత్సవాన్ని జరుపుకొనిచుండగా దేవాద దేవుడు వారిని ఆస్వాదించాలని ప్రార్థించుదాం. దారా జేమ్స్ యశోద చరణ్ సాత్వికులను ఆస్వాదించాలని, వారి యొక్క తలంపులు నెరవేర్చాలని ప్రభుని ప్రార్థించుదాం. ఎల్ రమణ, మోనిక, డేవిడ్ మరియు తనీష్లను ఆస్వాదించాలని, కుటుంబ శాంతిని సమాధానం దయచేయాలని ప్రార్థించాం. గడదేశి అబ్రహాం, షారమ్మ, అనిల్లను వారి కుటుంబ సభ్యులను ఆస్వాదించి కాచి కాపాడాలని ప్రార్థించుదాం. డి కరుణజక ఆత్మకు మోక్ష పదమును దయచేయాలని కుటుంబ సభ్యులైనటువంటి మరి మన ఉపదేశ మాస్టర్ గారు డేవిడ్ రాజులను మరి వారి యొక్క కుమారి గారు ప్రార్థన చేయొచ్చుండగా దేవాద దేవుడికి మోక్ష రాసిన బదిలీ దయచేయాలని ప్రార్థించుదాం. టి శంకర్రావు, బాలమ్మను ఆస్వాదించాలని, కుటుంబ శాంతిని సమాధానం దయచేయాలని ప్రార్థించుదాం. అదేవిధంగా ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొచ్చినటువంటి ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. క్రీస్తు నాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మరి సోమేశ్వరికి పెట్టినటువంటి జ్ఞానస్నాన మహోత్సవానికి విచ్చేసి వచ్చినటువంటి పూజ్య గురువులను ఆహ్వానిస్తూ మన తండ్రి గారు అటువంటి ఏలిన వారు రైట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ బిషప్ గారని కరతలాల ధ్వనులతో మనమందరం కూడా ఆహ్వానిద్దాం. వెల్కమ్.
ఇంకొక సందర్భం ఏంటంటే, ఎవరికి లేనటువంటి అనుగ్రహము, అదృష్టము మనకే దక్కింది. తండ్రి గారు గురువుగా 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకోవడానికి జస్ట్ ప్రారంభమైంది. మొట్టమొదటి పూజ మనకే చేస్తున్నారు. తండ్రి గారు, కంగ్రాచులేషన్స్. వీఆర్ బ్లెస్డ్ బై యువర్ ప్రెజెన్స్. మీకు ఆశీర్వాదాలు. ఎందుకంటే మొదటిదే మనదే. శ్రీకాకుళానికి మొదటి దేవాలయం కూడా ఇదే, కథడ్రల్ కాదు ఇది, అవునా కదా? కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ చేయడం అనేది మన అదృష్టం, దేవుని యొక్క అది కార్యం, ఆయన యొక్క ప్రణాళిక. మనపై, మన కుటుంబాలపై ప్రార్థన చేయొచ్చు. మా తండ్రి గారిని ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి ఆహ్వానిద్దాం. పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దైవ ప్రజలారా, తల్లి అయినటువంటి శ్రీ సభ ఆదివారమును కొనియాడుతూ ఉంది. ఈ తరుణములో ఈ పరిశుద్ధ దేవాలయములో పునీత థోమస్ గారి మధ్యస్థము ద్వారా సోమేష్ కుటుంబములో జరిగినటువంటి ఘనకార్యములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని 30 60 100 దీవించాలని, ఆశీర్వదించాలని ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. తనకు అనుగ్రహించినటువంటి ఈ కుమారుని దేవుని యొక్క జ్ఞానస్థానముతో మరి మనందరికీ కూడా ఎంతో ఆనందమైనటువంటి దినం. ఈ సంఘములో ఒక నూతన బిడ్డ మనతో చేరబోతూ ఉన్నాడు. కాబట్టి ఎంతో ఆనందదాయకమైనటువంటి ఈ ఆనందాన్ని తన కుటుంబముతో తానున్నటువంటి విచారణలో మరి దేవునికి సాక్షిగా నిలుస్తూ ఏలిన వారిని పిలవడం జరిగింది. ప్రేమైన ప్రజలారా, ఈ దివ్య సంస్కారములో పాల్గొంటున్నటువంటి మనమందరము కూడా దేవుని దీవెనను మనందరిపై కుమ్మరించాలని ప్రార్థన చేయాలి. ఈనాడు దివ్య పట్టణాలను మనం పరిశీలించినట్లయితే లూకాసు వార్తాకారకుడు మరి 13వ అధ్యాయంలో మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇరుకైన మార్గమున మీరు ప్రవేశించండి. ఎందుకు ఇరుకైన మార్గములో మనం ప్రవేశించాలి? విశాలమైనటువంటి మార్గములో మనం ఎందుకు ప్రవేశించకూడదని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే, క్రీస్తుని అనుసరించటం అంత ఆషామాషి కాదు. క్రీస్తుని అనుసరించాలంటే నిన్ను నీవు తెగించుకొని నీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు అని క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రబోధిస్తూ ఉన్నాడు. తెలిసియో తెలియకో ఎన్నోసార్లు విశాలమైన మార్గాలకు మనము వెళుతూ ఉంటాం. ఆ విశాల మార్గములో మనము దేవునిని కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రభు మనల్ని ఈనాడు అందరినీ కూడా ఆహ్వానించేటటువంటి సందర్భం ఏమిటంటే, సన్మార్గములో మీరు నడవాలి. ఎప్పుడైతే మీరు సన్మార్గములో నడుస్తారో దేవుని యొక్క దీవెనలు మీ అందరిపైన కుమ్మరించబడుతూ ఉంటాయి. ఈనాడు సువిశేషంలో 2 మాటలు మనకి ప్రబోధిస్తూ ఉన్నాయి: ద్వారము, మార్గం. వీని మధ్య వ్యత్యాసాన్ని మనం గ్రహించినట్లయితే క్రీస్తుని అనుసరించటం చాలా మనకి సుమాత్రకుగా ఉంటుంది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ ఎ రోజెస్, క్రిస్టియానిటీ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ థోర్న్స్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో క్రైస్ట్, యూ హ్యావ్ టు ఫాలో విత్ లవ్. దేవునిని అనుసరించాలనుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఇరుకైన మార్గములో మీరు ప్రయాణించాలి. ఎప్పుడైతే నువ్వు ఇరుకైన మార్గములో నువ్వు ప్రయాణిస్తావో దేవుడు నీతో వాసము చేస్తూ ఉంటాడు. అన్ని విషయాలలో సులువుగా అయిపోవాలి, కష్టపడకుండా నేను అన్నీ సంపాదించాలి అనుకున్నవాడు సన్మార్గములోనికి నడవలేడు. కాబట్టి ఈనాడు దివ్యపల్లి పూజలో మనము చేసినటువంటి తప్పిదాలకు ఆ దేవాది దేవుణ్ణి మన్నింపు కోరుకుంటూ మనస, వాచ, కర్మ, క్రియ ద్వారా దేవాని ద్రోహము చేసి ఉంటిని, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి, ఈ పాప ఊబిలో నుంచి నన్ను కాపాడండి, ఈ ఇరుకైన మార్గములను ప్రయాణించినప్పుడు నాకు మీరు తోడుగా ఉండండి అని మనం చేసిన తప్పిదాలకు మనస్తాపడుతూ పవిత్రమైనటువంటి ఈ సాంగ్యంలో పాల్గొనే ముందు
ఆ దేవాది దేవుని మన్నింపును మనము కోరుకుందాం. నీవు దినవు తిరిగేను, నీవు మలచిన జీవిని, నీవు లేనిచు నాకు బలము లేదియా. తిరిగేను నీవు మలచిన జీవిని, నీవు లేనిచు నాకు బలము లేదియా. దైవమా నిరతము నీరాడిలో నీవు నడువగను, నీడవై తోడుగా నా చంతనిందము దైవమా. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచూపుము. క్రీస్తు ఆదాయ చూపము, ప్రభు ఆదాయ చూపము. దేవునికి మహిమ కలుగునుగాక, మహిళన మానవ జాతికి శాంతి కలుగునుగాక, మహిళన మానవ జాతికి శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా in excelsis Deo, gloria gloria in excelsis Deo. వారైన సర్వేశ్వర పరలోక రాజా ప్రభు క్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా ప్రభు క్రీస్తువా, సర్వశక్తి ప్రభు సర్వోన్నత నా మీద దయ చూపుమా, సర్వశక్తి ప్రభు సర్వోన్నత నా మీద దయ చూపుమా. గ్లోరియా గ్లోరియా in excelsis Deo, గ్లోరియా గ్లోరియా in excelsis Deo. సుతుడా మా రక్షక, జగతిన పాప పరిహారక, జనితైక సుతుడా మా రక్షక, జగతిన పాప పరిహారక, సర్వేశ్వరుని బలి గొర్రె పిల్ల మానవి ఆలించుమా, సర్వేశ్వరుని బలి గొర్రె పిల్ల మానవి ఆలించుమా. గ్లోరియా గ్లోరియా in excelsis Deo, గ్లోరియా గ్లోరియా in excelsis Deo.
దేవుని కుడి ప్రజల వెలుగొందు సింహాసనాసీనుడా దేవుని కుడి ప్రజల వెలుగొందు సింహాసనాసీనుడా నిత్య రాజ్యముల సంస్థాపక నిరంతరం పాలించు రాజువై నిత్య రాజ్యముల సంస్థాపక నిరంతరం పాలించు రాజువై గ్లోరియా గ్లోరియా in excelsis Deo gloria gloria in excelsis Deo పరిశుద్ధులు మీరొకరే సర్వోన్నతులు మీరొకరే పరిశుద్ధులు మీరొకరే సర్వోన్నతులు మీరొకరే పితపుత్రాత్మ సంగమమా యుగ యుగములకు స్తుతి స్తోత్రము పితపుత్రాత్మ సంగమమా యుగ యుగములకు స్తుతి స్తోత్రము గ్లోరియా గ్లోరియా Gloria, Gloria, in excelsis Deo. మహోన్నతమునా దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమ కలుగునుగాక. మహిళోనా మానవజాతి శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా in excelsis Deo. గ్లోరియా గ్లోరియా in excelsis Deo. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైనని మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మానాదుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట నీకు మనవి చేయుచున్నాము. వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నా కనక్క కొనివత్తురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసినవే ఉన్నవి. అప్పుడు సమస్త జాతులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదరు. వారు వచ్చిన మహిమను గాంచెదరు. కానీ నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినని, నా మహిమ చూడని జాతుల వద్దకు పంపుదును. దూర ప్రాంతములందలి ప్రజల యొద్దకు పంపుదును. వారు తర్షీషు,
పూతు, లూదు, తూబాలు, యావాను తావులకు పోయి అచ్చటి జనులకు నా మహత్యమును ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కాన్కగా కొనివత్తురు. ఇశ్రాయేలు పవిత్ర పాత్రలలో దేవాలయమునకు ధాన్యబలిని కొనివచ్చినట్లే వారా ప్రజలను, గుర్రములను, గాడిదలను, ఒంటెల మీద, రథములలో, డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్తును. నేను వారిలో కొందరిని యాజకులుగా, లేవీయులుగా నియమింతును. ఇవి ప్రభువు పలుకులు. ఇది ప్రభువాకు. అబ్రహాము దేవా, ఈసాకు దేవా, యాకోబు దేవా, నీ పవిత్ర శక్తితో మము నింపుము. పరిపూర్ణతలో నడిపింపుము. విశ్వదాత్రికి మూలము నీవు, సర్వశక్తికి నిలవు నీవు. విశ్వదాత్రికి మూలము నీవు, సర్వశక్తికి నిలవు నీవు. అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవా, అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవా, పవిత్ర శక్తితో మము నింపుము. పరిపూర్ణతలో నడిపింపుము. విశ్వరాత్రికి మూలము నీవు, సర్వశక్తికి నిలవు నీవు. విశ్వరాత్రికి మూలము నీవు. మహాసంద్రాన్ని సృజించి, దీవులనెన్నో సృష్టించి, మహాసంద్రాన్ని సృజించి, దీవులనెన్నో సృష్టించి, పర్వతరంగాన్ని ఏర్పరచి, నీల నదులను పారించి, పర్వతరంగాన్ని ఏర్పరచి, నీల నదులను పారించి, ప్రాణికోటికి జీవమిచ్చుచున్నావు. ప్రాణికోటికి జీవమిచ్చుచున్నావు. నీ వాక్కు ఎంతో బలమైనది, నీ ప్రేమ ఎంతో విలువైనది. నీ వాక్కు ఎంతో ఘనమైనది, నీ ప్రేమ ఎంతో విలువైనది. విశ్వదాత్రికి మూలము నీవు,
రాత్రికి నెలవు నీవు, విశ్వరాత్రికి మూలము నీవు. దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షించును. రెండవ పట్టణము పునీత పౌలు హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5 నుండి 7 వరకు వాక్యములు మరియు 11 నుండి 13 వరకు వాక్యములు. సహోదరులారా, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములకు మాటలను మరిచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము. ఏలయనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలయును. ఏలయనా దేవుడు మిమ్ము తమ కుమారులనుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటుపడిన మీ చేతులను, పట్టు తప్పిన మీ మోకాళ్ళను దృఢముగా నిలబెట్టుడు. కుంటుపడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గములనే అనుసరింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వర హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడెద హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడెద హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడెద హల్లెలూయా, పాడెద హల్లెలూయా. గంధమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించే శక్తి కలిగిన అమృత వాక్కు. గంధమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించే శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు, రెండంచుల కత్తి కన్నా
పదునైనది వాకు మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది పాడెద హల్లెలూయా పాడెద హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. యేహోవాయా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 13వ అధ్యాయము వచనములు 22 నుంచి 30 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము వచనములు 22 నుంచి 30 వరకు. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా రక్షణ పొందువారు కొలదమంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేయునప్పుడు మీరందరూ వెలుపల నిలబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానము ఇచ్చెను. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్ప ఆరంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగి పండు అని చెప్పెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటె వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటివారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఫాదర్ గారు చాలా చక్కగా ఉపోద్ఘాతంలో చెప్పారు. అంతేకాకుండా మన విచారణకర్తలైనటువంటి ఫాదర్ పేర్ల ప్రసాద్ గారు ఈ యొక్క దివ్య బలి పూజ ఆరంభించే ముందు నాకు తెలవనిటువంటి ఒక విషయాన్ని చెప్పారు. నా సిల్వర్ జూబిలీ మొట్టమొదటి మాసు మీ యొక్క విచారణ నుండే ప్రారంభమవుతున్న సంగతి నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. నాకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 29వ తారీఖు
నేను 24 సంవత్సరాలు గురుత్వ జీవితాన్ని పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాను. దాని సందర్భంగా మరి కేథడ్రల్ విచారణలో 28వ తారీఖు నాడు దివ్య బలి పూజ చేస్తూ ఉన్నాము. అందరికీ అనుకూలంగా ఉంటుందని. 29వ తారీఖు గురువులకి, కన్యాస్త్రీలకి, తర్వాత ఇంకా అమేత్రాశ్రమంలో ఉన్నటువంటి కొంతమందికి అక్కడ ఒక చిన్న వడకంలాగా పెట్టి ఆ రోజు నాడు దివ్య బలి పూజ చేస్తాను. మరి దయచేసి మీరందరూ కూడా నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని, మరి రాబో సంవత్సరంలో గురువుగా, యాజకుడిగా, పీఠాధిపతిగా దేవుని యొక్క సేవలు అందించటానికి, దేవుని యొక్క ప్రేమని పంచటానికి ఆ భగవంతుడు మనకి ప్రత్యేకమైనటువంటి దైవానుగ్రహాలు దయచేయటానికై మీరు మీ యొక్క పీఠాధిపతి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నాడు మీ యొక్క విచారణకి రాగానే కొంతమంది ముఖాలలో ఒక కొత్త వెలుగు కనిపించింది. మరేదలం సభ్యుల ముఖాలలో ఒక కొత్త కాంతి కనిపించింది. ఏంటి అని అడిగితే చాలా సంవత్సరాల తర్వాత మా గుడిని మేము మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నామని చెప్పారు. మరి ఫాదర్ గారు నాతో చెప్పింది ఏమిటంటే 24 సంవత్సరాల తర్వాత అని. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ మొత్తం మీ యొక్క పరిసరాలు అన్నీ కూడా నేను చూశాను. చాలా చక్కగా శుభ్రంగా చెట్లన్నీ పీకేసి నీట్గా చాలా బాగా ఉంది. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజు నాడు ఉపోద్ఘాతములో ఫాదర్ విజయ్ చంద్ర గారు చాలా చక్కని పదాన్ని మనకి పరిచయం చేశారు. ఏమిటి అంటే ఇరుకు మార్గములో ప్రవేశించటం అనేది. ఈ యొక్క ఇరుకు మార్గం అనగానే నాకు ఒక మంచి కథ గుర్తుకొస్తుంది. ఏమిటి అని అంటే, మీకు ప్రతి పవిత్రమైనటువంటి శుక్రవారం నాడు ఒక ప్రత్యేక విధంగా శిలువ మార్గాన్ని చేస్తారు. పవిత్రమైన శుక్రవారం, మనం తపస్కాలంలో ప్రతి శుక్రవారము ప్రత్యేకమైనటువంటి శిలువ మార్గం మనం ప్రార్థన చేస్తాం. మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి శుక్రవారం నాడు ఒక విచారణకర్త ఏమన్నాడు అని అంటే, మీరందరూ కూడా ఈసారి మన విచారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక క్రియేటివ్ వే ఆఫ్ ది క్రాస్, నూతనమైనటువంటిది చాలా చక్కని వే ఆఫ్ ది క్రాస్ శిలువ మార్గం మనం చెయ్యాలి. ఏమిటి అని అంటే, మీరందరూ కూడా పెద్ద శిలువలు కొన్ని తయారు చేసుకొని రండి. అందరూ ఈక్వల్గా 6 అడుగులు శిలువలు, 7 అడుగులు శిలువలు, మంచిగా పెద్ద పెద్ద శిలువలు తీసుకొని రండి. మన విచారణ నుండి మనం బయలుదేరి మొత్తం ఇక్కడ టౌన్ హాల్ అంతా తిరిగేసి మనం వద్దాము. మొత్తం అంతా అప్పుడు ఇంకా చాలా సంవత్సరాల క్రితం టౌన్ హాల్లో ఇంకా ఇన్ని బిల్డింగ్స్ లేవు, అన్నీ కూడా చాలా తోపులు, తర్వాత కాలువలు ఇవన్నీ ఉన్నాయి. అయితే అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ యొక్క శిలువ తయారు చేసుకున్నారు. చాలామంది, కొంతమంది పెద్ద పెద్ద శిలువలు తెచ్చుకున్నారు. అయితే శిలువ మార్గం మొదలైంది. చాలామంది ఆ యొక్క శిలువ మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకడు మాత్రం చాలా తెలివిగా ఉన్నాడు. ఏమి చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆ యొక్క శిలువని కొంచెం నడిచినప్పుడల్లా కోస్తూ ఉన్నాడు కొద్దిగా. ఎందుకంటే బరువుగా ఉంది, ఆ శిలువ చాలా బరువుగా ఉంది, మొయ్యలేకపోతూ ఉన్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు, కొంచెం నడిచినప్పుడు వెనకాల ఉండి ఎవరికి కనపడకుండా ఆ శిలువని కొద్దిగా కోస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే, అంత 6 అడుగుల 7 అడుగుల శిలువ 2 అడుగులు 3 అడుగులుగా మారిపోయింది. అంత పెద్ద శిలువ మారిపోయేసరికి మరి అతనికి చాలా తేలిగ్గా ఉంది. కానీ ఏమైంది, ఉన్నట్టుగా ఉండి అక్కడ పెద్ద వాన వచ్చింది. వాన వచ్చేసరికి మరి అక్కడ కాలువ ఉంది. ఆ
కాలువలో మరి దాటాలి అని అంటే ఎట్లాగా? అప్పుడు విచారణకర్తలు ఏం చెప్పారంటే, బాబు ఏం భయం లేదు, మీ దగ్గర చాలా పెద్ద సిలువలు ఉన్నాయి కదా, ఆ పెద్ద సిలువలన్నీ ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు, కాలువ మీద వేయండి. 6 అడుగులు 7 అడుగులు సిలువ ఉంది కదా, కాలువ మీద వేయండి. ఎవరి సిలువ వాళ్ళు కాలువ మీద వేసేసుకొని దాని మీద నడుచుకుంటా మీరు వెళ్ళి అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఆ సిలువ తీసుకొని మీ భుజాన వేసుకొని మళ్ళీ మనం సిలువయానం చేద్దాము అని చెప్పారు. అందరూ ఎవరెవరైతే పెద్ద పెద్ద సిలువలు మోసుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా కాలువ మీద వేసుకొని ఆ యొక్క కాలువ దాటి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. కానీ ఎవరు దాటలేకపోయారు ఆ సిలువ, ఆ యొక్క కాలువని? ఎవరైతే తెలివిగా నేను తేలికైనటువంటి సిలువ మోయాలి అని అనుకున్నారో అతను మాత్రము అతని యొక్క సిలువ కాలువ మీద వెయ్యలేకపోయాడు. అతను ఆ సిలువని కాలువ మీద వేయలేకపోయాడు. ఎందుకంటే ఆ కాలువ కొంచెం పెద్దది, ఈ యొక్క సిలువ చిన్నది. తన యొక్క సిలువ తనని ఆ కాలువ దాటనీయలేకపోయింది. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఇతను మాత్రము వెనకాల మిగిలిపోయాడు, ఏడుస్తూ ఉన్నాడు, కూర్చు ఉన్నాడు. ఈ యొక్క కథలో మనం ఒక్కసారి దాని యొక్క నీతిని ఆలోచించి చూసినట్లయితే మీరు ఎంత నిజము ఎంత అబద్ధము అని కాదు ఇక్కడ, కానీ ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి, ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి అని అంటే, ఆ కాలువ అనేది ఒక అగాధం. దేనికి అగాధం అది అని అంటే, ఇటువైపు భూలోకము, అటువైపు పరలోకము, ఇటువైపు నరకము, అటువైపు మోక్షము. కానీ ఈ యొక్క నరకము నుండి, ఈ యొక్క భూలోకము నుండి పరలోకానికి వెళ్ళాలి అని అంటే తప్పకుండా మన దగ్గర ఒక విలువైనటువంటి సిలువ ఉండాలి. యేసు ప్రభువుని మనం వెంబడిస్తూ నడవాలి. ఆయన ఏ రకంగా అయితే తన యొక్క మన పాపాలని ఆ సిలువ మీద మోసి కొరడా దెబ్బలు తిని ఉమ్మి వేయబడి ఆనాడు ఎన్నో అవమానాలు పడి అపహాసాలకి గురి అయ్యి తాను సిలువ మోసి కింద పడి లేవలేనిటువంటి స్థితిలో తన యొక్క శరీరము మాంసపు ముద్దగా మారిపోయింది. అయినా కానీ తాను చేపట్టినటువంటి ఆ యొక్క సిలువని వదిలిపెట్టలేదు. తాను చేపట్టినటువంటి ఆ కార్యాన్ని తాను చేపట్టినటువంటి ఆ యొక్క కార్యాన్ని తాను ఆపలేదు. మనందరం కూడా చాలాసార్లు మన జీవితంలో మనం ఏమి చేస్తాము అనంటే, ఆ కాలువ అవతాల మిగిలిపోయినటువంటి వ్యక్తిలాగా మన సిలువను మోయాలని అనుకుంటాం. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని ఇంకా మనము కత్తిరించి పరలోక రాజ్యంలో ప్రవేశింపలేకుండా చేస్తూ ఉన్నాము. సులువైన మార్గాన్ని ఎంచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఈజీ లైఫ్ ఈజీ మనీ అనేటటువంటి ఒక ఫ్యాషన్ మన దగ్గర ఉన్నది ఈరోజు నాడు. తొందరగా కష్టపడకుండా ఫలితాలు రావాలి, చదవకుండా పాసు కావాలి, మనము ఏమో లాటరీ టికెట్ కొని డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఆ ఉద్దేశాలతోని మన యొక్క జీవితాల్ని మనం చాలాసార్లు గడుపు వేస్తూ ఉన్నాము. ఈనాడు యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, మీరు పరలోక రాజ్యములో ప్రవేశించాలి అనంటే ఇరుకైన మార్గాన్ని ఎంచుకోవాలి. కష్టమైన జీవితం కొన్నిసార్లు మనది, కానీ నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడని పునీత చిన్నప్ప గారు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ఈ యొక్క కష్టాల సముద్రంలో ఈదుతున్నామో
అప్పుడే దేవుని యొక్క శక్తి మనతో ఉంటుందని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఈరోజు నాడు మొట్టమొదటి పఠనంలో మనం చాలా చక్కగా చదువుకున్నాం. దేవుని యొక్క నియామకము, దేవుని యొక్క నియామకము ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు అనంటే, నేను వారిలో కొందరిని యాజకులుగాను కొందరిని లేవీయులుగాను నియమింతును. దేవుని యొక్క నియామకం, దేవుని యొక్క ఎన్నిక. ఈనాడు మన శ్రీ సభలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. కొంతమంది శ్రీ సభలో పీఠాధిపతులుగా, కార్డినలుగా, పరిశుద్ధ తండ్రి గారులుగా, తర్వాత యాజకులుగా, తర్వాత కన్యాస్త్రీలుగా, మఠవాసులుగా ఎన్నో రకాలుగా పాత్రలు పోషిస్తూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపన, ఈ యొక్క రాజ్య స్థాపనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని పోషిస్తూ ఉన్నారు. నేను కూడా సామాన్య క్రైస్తవుడిగా, నేను కూడా పీఠాధిపతిగా, నేను కూడా ఒక కన్యాస్త్రీగా, నేను కూడా ఒక యాజకుడిగా ఈ యొక్క దైవ రాజ్య స్థాపనలో ఏ విధంగా నేను పాటుపడాలి, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని ఒక్కసారి మనం అనుకోవాలి. నేను మామూలు క్రైస్తవుణ్ణి కాదు, నేను మామూలు మనిషిని కాదు, నేను దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి మనిషిని. దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని సాధించమని ఈ లోకానికి దేవుడు పంపించాడు. నేను ఈ లోకాల్లో జన్మించాను అనంటే కేవలము తినటానికి, తాగటానికి, తిరగటానికి కాదు, వ్యర్థము లేనటువంటి, అర్థము లేనటువంటి జీవితం జీవించి మరణించటం కాదు. ఏ రకంగా ఈ దైవ రాజ్య స్థాపనలో నా వంతుగా నేను పాటుపడాలి, ఏ రకంగా దేవుని యొక్క ఎన్నికని నేను అర్థవంతంగా జీవించాలి, ఏ రకంగా ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, యువకుడిగా, యువతగా నేను ఈ యొక్క స్త్రీ సభలో నా పాత్రని పోషించాలి అని మనం ఒక్కసారి ఆలోచించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం చేయవలసిన పని చాలా ఉన్నది, చేసినది చాలా తక్కువ. ఇంకా ప్రతిరోజు కూడా నేను దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క రాజ్య విస్తరణలో నేను పాల్గొనవచ్చు అని మనం తెలుసుకోవాలి. మరి ఇదే ప్రణాళికలో ఇంకొక ముఖ్యమైన చిట్కా ఉంది, ఒక తిరకాసు ఉంది. అది ఏమిటంటే, మనం చాలా చక్కగా చదువుకున్నాం. పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో ఏమని చెబుతూ ఉన్నాడు అనంటే, ఆనాడు కీర్తనాకారుడు చెప్పినట్లుగా బెత్తము వాడని కుమారుడు పనికిరాని వాడుగా మారతాడు అని. బెత్తము వాడని కుమారుడు పనికి రాని వాడుగా మారతాడు. దేవుడు కూడా తన యొక్క కుమారులు మంచి పనిమంతులుగా ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. ఆ ప్రణాళికలో కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు రావచ్చు, మన జీవితంలో కన్నీరు చూడవచ్చు, మన జీవితంలో కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎందుకు అనంటే, భగవంతుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి అనంటే, భగవంతుని యొక్క ప్రణాళికని మనము కూడా ఆ యొక్క ప్రణాళికలో పాల్గొనాలి అనంటే, కొన్నిసార్లు దేవుని యొక్క దండన మనము స్వీకరించాలి. దేవుని యొక్క తనకి ప్రియమైనటువంటి కుమారుణ్ణి తన తండ్రి దండిస్తాడు అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. ప్రియమైన కుమారుణ్ణి దేవుడు దండిస్తాడు అని అంటే, మరి మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవాది దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి యేసు ప్రభువుని శిలువ మీద మరణింప చెయ్యకుండా ఈ యొక్క రక్షణ మార్గాన్ని ఎందుకు తాను కనిపెట్టలేకపోయాడు? కేవలం ఆ రకంగానే రక్షణాన్ని ఈ లోకానికి అందచేయాలా? ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన యొక్క రాజ్యాన్ని స్థాపించాలి అనంటే తాను శిలువ మోయాలా, తాను అవమానాలు పడాలా, తాను ఉమ్మివేయబడాలా, తాను కొరడాలతో కొట్టబడాలా అని ఒక్కసారి ఆలోచించినట్లయితే
మనము కూడా ఆ సిలువని చూసినప్పుడు మన యొక్క జీవితంలో మనం పడేటటువంటి కష్టాలు, పడేటటువంటి దండన, మనం పడేటటువంటి ఇబ్బందులు ఎందుకు పనికిరావు. మనం కష్టాలు పడ్డప్పుడల్లా ఒక్కసారి సిలువను చూడండి. మనం ఇబ్బందులో ఉన్నప్పుడల్లా ఒక్కసారి సిలువను చూడండి. మన జీవితం ఇంకా ఈ యొక్క సముద్రంలో మునిగిపోతుంది, నాకు రక్షణ లేదేమో, నన్ను అందరూ ఎందుకు ఇలా అనుకుంటున్నారు అన్నప్పుడల్లా ఒక్కసారి సిలువను చూడండి. ఆ సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుని చూడండి. ఆ యేసు ప్రభు పడుతున్నటువంటి బాధలను ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకోండి. ఆ యేసు ప్రభు పడినటువంటి అవమానాలని ఒకసారి జ్ఞాప్తికి తెచ్చుకోండి. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నా కోసము దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. నా కోసము ఈ దేవాది దేవుడు ఈ యొక్క ఏకైక కుమారుణ్ణి అవమానాలు పాలు చేశాడు. నా కోసము ఈ దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి శిలువ మీద బలిగా అర్పించాడు. నేను ఏమి చేయగలను అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో. పునీత చిన్నప్ప గారు ఏమని చెబుతూ ఉన్నారు అనంటే, చాలామంది ఆ యొక్క ఉపమానము ఏ రకంగా పోలుస్తూ ఉన్నాడు పునీత చిన్నప్ప గారు మనం పడేటటువంటి ఇబ్బంది ఈ లోకములో అంటే, ఒక గర్భముతో ఉన్నటువంటి స్త్రీ నిండు చూలాలు తాను ప్రసవించే ముందల పడేటటువంటి కష్టము ఎంత భయంకరమైనదో పునీత చిన్నప్ప గారు చెబుతున్నారు. తాను ఒక బిడ్డకి వెలుగు ఇవ్వాలి అని, జన్మనివ్వాలని పడేటటువంటి తపనలో ఆ ప్రసవ వేదన పడుతూ ఉంటే తాను ఎంత భయంకరమైనటువంటి వేదన పడుతూ ఉంది. కానీ ఒక్కసారి తాను ప్రసవించిన తర్వాత ఆ బిడ్డని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు తాను పడినటువంటి ఆ యొక్క ప్రసవ వేదన తాను మర్చిపోతూ ఉంది. తాను పడినటువంటి ఆ యొక్క కష్టమంతా తాను మర్చిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నాడు ఇరుకు మార్గం అంటే ఇదే. మన జీవితంలో మనము తప్పించుకోకుండా దేవుని యొక్క ప్రణాళికని మన భుజస్కంధాల మీద, మన హృదయాలలో, మన జీవితాలలో ఆ దేవుని యొక్క ప్రణాళికని మోసుకుంటూ మనం వెళ్ళినట్లయితే, నో అని చెప్పకుండా ఎప్పుడు కూడా ఎస్ మీ చిత్తమే జరుగునుగాక అని ఏ రకంగా మరియ తల్లి ఆనాడు గాబ్రియేలు సన్మనస్కుడికి దేవుని యొక్క ప్రణాళికని అంగీకరించిందో, అదే రకంగా మన జీవితంలో కూడా మనం ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళికని మనం అంగీకరించి ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా పరలోక రాజ్యములో ప్రవేశించగలం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఆకాశతుడు మన నాథుడైన యేసుక్రీస్తునాథుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నిండి పుట్టును. కోంతి బల అధికారం కీలానే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచును. పరలోకముకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించిన వారు చనిపోయిన వారికి తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపములను మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉద్ధారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? జాయ్ సుహాస్. తిరుసభ నుండి ఈ బిడ్డకు మీరు ఏమి కోరుచున్నారు? ఈ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుచున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసమునందు దృఢపరిచి దేవుని ఆజ్ఞను అనుసరింప చేయించు దైవ మానవ ప్రసంగము అమితానందముతో నిన్ను ఆహ్వానించుచున్నది. ఈ సంగమ పేరిట నేను నీపై శిలువ గుర్తు వేయుచున్నాను. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తు నాదుని నీవు సొంతమగుచున్నావు.
సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు మీ కుమారుని లోకమునకు పంపించితిరి. వారు మా నుండి పిశాచు శక్తిని పారద్రోలి మమ్మ అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించి పవిత్రాత్మకు నివాసయోగ్యమగు ఆలయముగా చేయమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. అందరూ ఆమెన్. ఆమేన్. క్రిస్మస్ క్షణాయిత తైలముతో నిన్ను అభ్యంగము చేయుచున్నాను. యుగ యుగములకు జీవించుచు పాలించు క్రీస్తు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ఓపెన్ చేయమా. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డ జ్ఞానస్నానమునందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోతున్నారు. మీరు మీ బిడ్డను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహించదలిచిన మీ జ్ఞానస్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారుల నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనం. ఆమేన్. ఆమేన్. అది కింద పెట్టినాను. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసములో నీకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామము పేరిట జ్ఞాన స్నానము ఇచ్చుచున్నాను. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యగు సర్వేశ్వరుడు నిన్ను పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవం ఇచ్చుచున్నారు. వారే ఇప్పుడు నిన్ను కృష్ణాతైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని వలన నీవు దేవుని వలన నీవు దేవుని ప్రజల్లో చేరి గురువు, బోధకుడు, రాజు అయిన క్రీస్తు నాథునితో నిత్య కాలము ఐక్యమై ఉందువుగాక. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జాయ్ సుహాస్, నీవు నూతన సృష్టివై క్రీస్తు నాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీ బంధుమిత్రుల సుమాతృకను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించు వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనము. ఆమేన్. వెలుగొత్తు. క్రీస్తు జ్యోతిని స్వీకరించుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలిగించనుండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులు, పుత్రులుగా జీవించవలేను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొనుగాక. ఆమేన్. మన నాథుడైన యేసు ప్రభు చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చిరి. పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, సజీవుడైన దేవుని కుమారుడగు క్రీస్తు ప్రభు మన మధ్యలో ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నారు. కావున విశ్వాసముతో మన స్త్రీ సభ అవసరముల కోసము, మన కుటుంబ అవసరాల కోసం భక్తితో తండ్రి దేవుని ప్రార్థించుకుందాము. పరలోక భూలోకములకు అధిపతి అయిన ఓ దేవ, స్త్రీ సభ పాలకులు మా పరిశుద్ధ తండ్రి గారైన ఫ్రాన్సిస్ పోపు గారిని మా మేత్రాసన అభివృద్ధికే ఎనలేని కృషి చలుపుతున్న రాయరాల విజయకుమార్ పీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్యస్త్రీలను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ దైవజ్ఞానముతో నింపి సంఘమును చక్కగా నడిపించు శక్తి, సామర్థ్యములను, ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఆయురారోగ్యములు దయచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, అతడు తన కుటుంబమునకు అంతటికిని వన్ను తెచ్చును అని యెషయా ప్రవక్త పలుకుచున్నారు. దైవ చిత్తానికి లోబడి జీవించిన వారిని ఆసనముల నుండి పడత్రోసి దైవాజ్ఞలను పాటించు కుటుంబములను దీవించినట్లే మమ్ములను, మా కుటుంబాలను దీవించండి. మేమెల్లప్పుడూ మీ కనుసన్నలలో మీ పరిశుద్ధ వాక్యాన్ని పాటించుచు మీకు అత్యంత ప్రీతికరమైన బిడ్డలుగా జీవించు అదృష్టమును, నిండు దీవెనలను మాకు దయచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపా కనికరములు కలిగిన ఓ దేవా, దేవుని ఐశ్వర్యమును, వివేకము, విజ్ఞానము ఎంతో గాఢమైనవని చిన్నప్పగారు వక్కాణించుచున్నారు. అటువంటి వివేకము, విజ్ఞానము మన హృదయాలు నిండా ఉండాలని దేవుని ఐశ్వర్యములో మన కుటుంబమంతా నింపబడి ప్రభువుని కృపలో జీవిస్తూ ప్రభు వైభవాన్ని నోరారా కీర్తించే భాగ్యము ప్రసాదించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాపుల రక్షక, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని పునీత పేతురు ప్రభుని గురించి గొప్ప సాక్ష్యము పలికారు. అటువంటి గొప్ప విశ్వాసపరుడైన పేతురు అనే రాతిపైన ప్రభువు తన సంఘమును నిర్మించారు. ప్రభు స్థాపించిన శ్రీసభ ఎల్లప్పుడూ కలకాలం నిలవాలని, పరలోక రాజ్యం లోకమంతా విస్తరిల్లాలని, శ్రీసభ ప్రేమ, సేవ, అనుభూషణలతో చక్కగా శోభిల్లినట్లు దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి సమాధానాల దాతవైన ఓ సర్వేశ్వర, మా భారతదేశాన్ని, దేశ నాయకులను, దేశ రక్షణకై శ్రమించు సైనికులను, ప్రజలకు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సేవా సిబ్బందిని, కష్టించి పంటలు పండిస్తున్న వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీ కృపా, కరుణ, శాంతి, సమాధానమనులనెడు దీవెనలతో ఆశీర్వదించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు తిరుసభలో నూతన సభ్యుడిగా ప్రవేశించి జ్ఞానస్నానం పొందినటువంటి జాయ్ సుహాస్ని దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క ప్రేమలో అతన్ని పెంచమని, నీకు ప్రియమైన కుమారుడిగా చెయ్యమని అందరూ. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. జీవాహారమైన ఓ ప్రభువా, శ్రీ సభను స్థాపించి దాని మనుగడకై యాజకులను, గురువులను ప్రసాదించినందులకు మీకు వందనములు. ఈ యాజక గురువుల ఆధ్వర్యములో జరుగు వాక్య ప్రకటనను, సంఘ స్థాపనను, విశ్వాసుల కాపుదలను, పూజారాధనలను, వ్యాధిగ్రస్తులపై చేయు హస్త నిక్షేపణను
పాప మన్నింపు సాంగ్యమును ఇతర పరిచర్యలను సిద్ధపరిచి శ్రీసభ నూరంతలుగా ఫలించినట్లుగా దీవించండి. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవాలు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నీకే అర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ మారు మనసుతో పరివర్తన కలిగిన సుందరి వచ్చి తిని విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుందరి వచ్చి వర్పించే ఈ హృదయాపన ముదమార చేతును ఈ హృదిలోన దాసింత చోటి నీమర్పించే ఈ హృదయార్పణం ముదమార చేతును ఈ హృదిలోన దాసింత చోటి అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకుని నీకొక ప్రజలను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ స్త్రీ సభను ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననేది మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా
అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువ సాయపడుచున్నవి. కావున ఇహ పరములతో దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 నీవే పరిశుద్ధులు, తండ్రి నీవే పరిశుద్ధులు. పరిశుద్ధులు 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 నీవే పరిశుద్ధులు, తండ్రి నీవే పరిశుద్ధులు. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. పరిశుద్ధులు 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 నీవే పరిశుద్ధులు, తండ్రి నీవే పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వభూతలమా కొనియాడుమా, మహాసంద్రమా కీర్తించుమా. సర్వభూతలమా కొనియాడుమా, మహాసంద్రమా కీర్తించుమా. పరిశుద్ధులు 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 నీవే పరిశుద్ధులు, తండ్రి నీవే పరిశుద్ధులు. ఏలిన వారి నామమునా వేంచేసడి వారు మహోన్నతులు. ఏలిన వారి నామమునా వేంచేసడి వారు మహోన్నతులు. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు, తండ్రి మీరే పరిశుద్ధులు, తండ్రి మీరే పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, చాటదము. నీవు మరలా వచ్చరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపు. అతడు మమ్ము మేకుడి తెరపు నమ్మగా రూపొందించిన కాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ పునీత వేద సాక్షులతోనూ పునీత తోమాసు వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మలను మోక్ష భాగ్యమునకు వారసులం చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలో చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన నాథుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. మాకు నేర్పివ్వండి. మాయ తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ఉత్తమనస్తాప జపము సర్వేశ్వర స్వామి దేవవారు మితలేని సకల మేలుల స్వరూపులే ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాం. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదకి ఇంకొక నాటికి ఎటువంటి పాపం చేయలేని నిండు మనసుగా ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. పవిత్ర సంగమం సంగమం ప్రేమ సంగమం ఇది పవిత్ర సంగమం. పుత్రదేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తుదేవుని రక్తమే దివ్య పానము. పుత్రదేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తుదేవుని రక్తమే దివ్య పానము. మన క్రీస్తుదేవుని రక్తమే దివ్య పానము. మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. పుత్రదేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తుదేవుని రక్తమే దివ్య పానము. మన క్రీస్తుదేవుని రక్తమే దివ్య పానము. కృష్ణమండల ఎడారిలో మంచు జల్లుగా, బడబానల కానలలో సెలయేటి వెల్లువలా. కృష్ణమండల ఎడారిలో మంచు జల్లుగా, బడబానల కానలలో సెలయేటి వెల్లువలా. నిర్రలించిన భూమిపై చిలుకుల్లా, గడ్డగట్టిన హిమగిరిలో వెచ్చని కిరణంలా. నిర్రలించిన భూమిపై తొలకరి చిలుకుల్లా, గడ్డగట్టిన హిమగిరిలో వెచ్చని కిరణంలా. మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేవను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. సేవను తీర్చును, జీవమునిచ్చును, భవితను మార్చును. పుత్ర
దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము, మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము, మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థతా కార్యమును పరిపూర్తి చేయము. మాకు పరిపూర్ణత నొసగము, మమ్ము సంరక్షించము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వేశ్వరుడు మీకు సకల స్వర్గీయ ఆశీస్సులను దయచేసి మిమ్ము పరిశుద్ధపరిచి మీరు ఎల్లప్పుడూ తన సమక్షంలో నిర్మల హృదయులుగా మెలుగునట్లు తోడ్పడునుగాక. మహిమాన్వితమైన తన వరములను మీకు మెండుగా దయచేయునుగాక. అతడు మీకు సత్యవాక్యులను బోధించుచు రక్షణదాయకమైన స్వార్థ సందేశమును మీకు వినిపించుచు సోదర ప్రేమతో మిమ్ము నింపునుగాక. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి సోమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా తండ్రి గారితో ఒక ఫోటో తీసుకుంటారు. ముగింపు గీతం పాడవలసిందిగా కోయర్ వారిని కోరుచున్నాం. పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా, పరమోన్నతుడా నా యేసయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, నూతీకరించుము నాత్మను. నజరేయుడా నా జీవితం ఫలవంతమగునట్లు దీవించవా, ఫలవంతమగునట్లు దీవించవా. నజరేయుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధమైనటువంటి దివ్య బల పూజలో మరి దేవుని బిడ్డగా చేర్చుకున్నటువంటి జాయ్ సుహాసును ఆస్వాదించాలని, వారి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఆస్వాదించాలని ప్రార్థన చేయడానికి మన మధ్యకి విచ్చేసినటువంటి మన ప్రీతమైనటువంటి ఏలినవారైనటువంటి నూతన ఉత్సాహంతో మరి తన యొక్క ప్రార్థన ద్వారా మరి ప్రసంగం ద్వారా పూజ ద్వారా మరి ఆశీర్వాదాలను అందించినటువంటి మన ఏలిన వారికి కరతాళ ధ్వనులతో అభినందనలను మరియు ధన్యవాదాలను తెలియజేద్దాం. థ్యాంక్ యూ మై లార్డ్.
మరి ఏలిన వారిని ముందుకు వచ్చి మరి సత్యనారాయణ మాస్టర్ గారికి కప్పు చెప్తున్నాను. మాస్టర్ అందరికీ శుభోదయ వందనాలండి. ముందుగా మన యొక్క అతి మేత్రాలైనటువంటి డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ బిషప్ తండ్రి గారికి, మన యొక్క ప్యారిస్ ప్రీస్ట్ శ్రీ పేర్ల ప్రసాద్ గారు, వారి యొక్క సలహా మండలి సభ్యులు, వారి యొక్క మర్యాదల సభ్యులు, క్వైర్ సభ్యుల తరఫున 25 సంవత్సరముల సిల్వర్ జూబ్లీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన యొక్క కరతాళ ధ్వనులతో గట్టిగా బిషప్ గారిని గట్టిగా చప్పట్లతో సత్కరించాలని కోరుచున్నాం. అలాగే ఈ దినము ఒక చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. చిన్న చిరుకాను మన సోమేష్, మన మిత్రులు సోమేష్ వారికి అనుగ్రహించినటువంటి బిడ్డ చిరంజీవి జాయ్ ఆశీష్ గారి ద్వారా వారికి ఇచ్చినటువంటి వారికి కూడా మా చర్చ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి తండ్రి గారిని శ్రీ సోమేష్ గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాం. తండ్రి గారిని ముందుగా సోమేష్ వచ్చి వారి యొక్క అమ్మగారు వారి ద్వారా వచ్చి సత్కరించవలసిందిగా తండ్రి గారిని కోరుచున్నాం. గట్టిగా చప్పట్లతో సత్కరిద్దాం మనందరం కూడా. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ సోమేష్. అలాగే చిన్న సత్కారాన్ని కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాం సోమేష్ గారిని.